ఆస్టియోఆర్థరైటిస్‌లో మనకేంటి గ్రేడింగ్ ఉంటుంది. గ్రేడ్ 1 టు గ్రేడ్ 4 వరకు ఉంటాయి. సో, గ్రేడ్ 1, 2, 3లు మనకేంటంటే చాలా వరకు మేనేజబుల్ కండిషన్స్. గ్రేడ్ 4లోకి వెళ్ళేటప్పుడు ఏమవుద్దంటే, బాగా విపరీతంగా జాయింట్ అనేది అరిగిపోతుంది లోపల. సైనోవియల్ ఫ్లూయిడ్ పూర్తిగా తగ్గిపోతుంది. అండ్ 2 బోన్స్ దగ్గరైపోయి విపరీతంగా రాపిడికి గురయ్యి ఎక్స్ట్రా గ్రోత్స్ కూడాను ఆస్టియోఫైట్స్ అంటాం. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. నడిచేటప్పుడు చాలా క్లియర్‌గా చూస్తే గనక బౌల్ ఎగ్స్ లాగా అంటే మోకాళ్ళన్నీ వంగిపోతాయి. నడిచేటప్పుడు ఇలా కాళ్ళు వంగిపోయినట్టు నడవడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా సివియర్ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్. చాలా వరకు ఏంటంటే ఈ మధ్య కాలంలో థర్డ్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఉండేటప్పుడు ఆపరేషన్ సజెస్ట్ చేసేస్తున్నారు. కానీ అది మంచిది కాదు. ఎందుకంటే ఆపరేట్ చేసినంత మాత్రాన అది పూర్తిగా నార్మలైజ్ అవుతదనేది చాలామందికి అది ఒకసారి సూటబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, తర్వాత మళ్ళీ పెయిన్ వచ్చే అవకాశాలు కూడా చాలా మందిలో చూస్తున్నాం. పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు కూడా. బట్ ఏంటంటే నార్మల్‌గా ఎర్లీ స్టేజ్‌లో ఉండేటప్పుడు మాత్రం డెఫినెట్‌గా మెడిసిన్స్ వాడడం మంచిది. సో, మెడిసిన్స్ ద్వారానే పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే ఇంజెక్షన్స్ తీసుకోవడం గానీ, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మనము ఆ కార్టిలేజ్‌ని మనం డ్యామేజ్ చేస్తున్నాం. సో, ఆ డ్యామేజ్ అనేది వన్స్ మళ్ళీ డీజనరేషన్ పెంచే అవకాశాలు ఉంటాయి. అది టెంపరరీ రిలీఫ్ వచ్చినా కూడా లోపల డీజనరేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సడన్‌గా పెయిన్ ఎక్కువగా కనిపిస్తది కొన్నాళ్ళ తర్వాత. అప్పుడు మళ్ళీ చాలా సివియర్‌గా మనం సఫర్ అవ్వాల్సొస్తది. సో, అవన్నీ లేకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ మెడికేషన్ కరెక్ట్‌గా తీసుకొని మెయింటైన్ చేయగలిగితే గనక, ఇది హోమియోపతిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెడిసిన్స్ వాడితే గనక డెఫినిట్‌గా ఇది పూర్తిగా నయం అవ్వడం చూస్తాం.